కాళేశ్వరంపై కాంగ్రెస్ కారు పార్టీ నేతలు కయ్యానికి కాలు దూవుతున్నారు. నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందేనని గులాబీ నేతలు డిమాండ్ చేస్తుండగా ఎన్డీఎస్ఏ చెప్పే వరకు ఎత్తిపోసేది లేదని సీఎం తేల్చి చెప్పేశారు. ఇక నీళ్లు ఎత్తిపోయాలని లేఖ రాసిన రిటైర్డ్ ఇంజనీర్లకు వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఇంజనీర్లు బెదిరిస్తే నిజాలు దాగవని చెప్పారు. చైర్మన్ ఎవరు, మెంబర్స్ కిలాడీల కమిటీల కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే ఈ దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్ తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయని. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు, ఆ మొనగాడు గంత వహించిన మొనగాడు 21/1/2017 నాడు రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ల కమిటీతో జీవో నెంబర్ 28 ఇచ్చారు. అందులో రిటైర్డ్ సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ సిఈ దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం మంచిది కాదు, ఆర్థికంగా భారమే కాకుండా దీన్ని ఇక్కడ కడితే చాలా నష్టం జరుగుద్ది. మీరు ఒకవేళ తుమ్మిడియేటి నుంచి తరలించాలంటే ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించాలని చెప్పింది కూడా వీళ్ళే. మీరే స్వయంగా ఇక్కడ కట్టుడు తప్పు, కాస్ట్ పెరుగుద్ది అన్ని సలహాలు ఇచ్చి ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలు పంపలే కదా. చెర్లపల్లి జైలు పంపిస్తే తెలిసి ఉండేది అప్పుడు చేసిన తప్పులేందో. వాళ్ళు పాపం ఉన్న విషయం బయట పెడితే జైల్లో పెడతా, మిమ్మల్ని లోపలేస్తా అంటే నీకేం ప్రాబ్లం అవుతుంది? ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్లు ఆన్ చేసిన, తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు డిపార్ట్మెంట్ పనిచేస్తున్న ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్లు ఆన్ చేసిన, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోతామని, ప్రజల ముందు మేము ఇంతకాలం చల్లిన బురద, చేసిన దుష్ప్రచారము తెలిసిపోతుంది అనేటువంటి దాంతోని ఈగోలకు పోయి జిద్దుకు పోయి మీరు ఇలా నీళ్ళు ఇవ్వకుండా అడ్డుపడతా ఉన్నారు.